ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఒక ప్రెస్ మీట్ మేము సేవ్ మూసీ అని చేస్తున్నాము. దీనికి కారణం ఏందంటే, ఒక 2 నెలల నుంచి హైడ్రా పేరు మీద మనం ఏం చూసినామంటే, స్టార్టింగ్‌ల హైడ్రా పేరు మీద మేము చెరువులను రక్షిస్తామని చెప్పినారు. దాని తర్వాత హైడ్రా ఎక్స్‌టెండ్‌ని మేము పెంచి మేము మూసీ నది ఏదైతుందో దాని పక్కన ఉన్న ఒడ్డుని రక్షించడం కోసము అక్కడున్న ఇల్లులను కూల్చేస్తాము అని చెప్పి ఒక ప్రాసెస్‌ని షురూ చేసిన దాని తర్వాత రివర్ ఫ్రంట్ అని ఒక ప్రాజెక్ట్‌ని అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. రివర్ ఫ్రంట్ అంటే ఏం లేదు, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మూసీ సుందరీకరణ చేస్తామని అంటున్నారు. బ్యూటిఫికేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్‌లో. సుందరీకరణ కోసము ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఇదే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎట్లా జరుగుతుందంటే, సిమెంట్లు పెడతారు, షాపులు పెట్టడానికి జాగా క్రియేట్ చేస్తారు, ఇల్లులను కూల్చేసి, లేకపోతే ఒడ్డుని మొత్తము ఇప్పుడు మట్టితోనున్న ఒడ్డుని మొత్తం సిమెంట్ ఖర్చు పెట్టి, ఎంతో కాంట్రాక్ట్ చాలా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్టుని అయితే ఒక సిమెంటిఫికేషన్ అయితే వీళ్ళు తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది యాక్చువల్లీ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది, ప్రజల సొమ్ములను కూడా దెబ్బతీస్తుంది. అసలు మూసీ నదిని రక్షించుకోవడం కోసము చేయాల్సిందల్లా ఏంటంటే, మూసీ నది కలుషితం కావడానికి అసలు కారణాలు ఏంటి అని అర్థం చేసుకోవాలి. మేము ఒక 5 రోజులు మూసీ నది ఎక్కడైతే పుట్టిందో అనంతగిరి కొండల్లో అక్కడి నుంచి వాడపల్లి వరకు ఒక 5 రోజులు ప్రయాణం చేసినాము. 5గురు యువత కనీసం ఒక 33 గ్రామాలు మేము విజిట్ చేసినాం. మూసీ నది ఒడ్డున ఉన్న 33 గ్రామాలు వెళ్ళినాము. దాంట్లో అనంతగిరి కొండలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి పోయినాము. దాని పక్కనే ఉన్న బుగ్గ ఎక్కడైతే నీళ్ళు వస్తాయో అక్కడికి వెళ్ళినాము. వాడపల్లి పక్కన ఉన్న గ్రామాలకి తండాలకి కూడా తిరిగినప్పుడు అక్కడున్న ప్రజలు అన్న మాటలు ఏంటంటే, ఏదైతే పంట మేము మూసీ నదిని వాడుకొని పండిస్తామో ఆ పంటని మేము అమ్ముకోవడానికి కూడా మేము సూర్యాపేటలో పండించట్లేమని అంటున్నారు. వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఎవరైతే రైతులు ఉన్నారో మూసీ నదిలో మేము పంట పండించినామని చెప్పారంట. మేము అసలు సూర్యాపేట వాళ్ళమే కాదని అంటారంట. దానికి కారణం ఏందన్నా అంటే, మేము సూర్యాపేటను ఈ పంట పండించినామంటే మూసీ నది మురికి నీళ్ళు కదా. ఆల్రెడీ వరల్డ్లో జరిగిన చాలా స్టడీస్ చెప్తున్నాయి ఏమని, మూసీ నది 22వ పొజిషన్లో ఉంది ప్రపంచవ్యాప్తంగా. అసలు తాగలేని నీరు ఉన్న నదులలో 22వ స్థానంలో మూసీ నది ఉంది. కాబట్టి ఈ మూసీ నది నీళ్ళ నుంచి వచ్చిన పంట ఏదైతుందో దీన్ని ఎట్లా తినగలుగుతామని చెప్పి అక్కడున్న ఎవరైతే హైదరాబాద్లో ఉన్న ప్రజలు కానీ వాళ్ళు మూసీ నదిలో పెరిగిన పంటని కొనరు. కాబట్టి వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అదొక్కటే కాకుండా కొంతమంది రైతులు ఏమని అన్నారంటే, అసలు సూర్యాపేటలో మేము పండించే పంట మేమే తినము. అక్కడున్న ఎవరైతే చేపలను పట్టుకొని తమ బతుకులను సాగిస్తున్నారో వాళ్ళు ఏమన్నారంటే, మేము ఏవైతే చేపలను పట్టుకుంటామో ఆ చేపలను మేమే తినమని అంటున్నారు. మేము అక్కడ మూసీ ప్రాజెక్టు సూర్యాపేటలో రామవరం పక్కనున్న మూసీ ప్రాజెక్టుకి వెళ్తే చేపలన్నీ తేలుతున్నాయి, చనిపోయి చేపలన్నీ నీళ్ళ మీద తేలుతున్నాయి. ఇట్లా మల్టిపుల్ రకాలుగా మూసీ నది చనిపోయినప్పుడు మూసీ నదిని రక్షించుకోవడానికి చేయాల్సిందల్లా మూసీ నదిలో కాలుష్యం జరగడానికి ఏవి కారణాలు వాటిని ఆపడము. కానీ వీళ్ళు చేస్తుంది ఏంది, సుందరీకరణ కాదు, నీళ్ళని కొబ్బరి నీళ్ళ లెక్క మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు కదా. మరి అటువంటి ప్రాసెస్లలో ఏ ఇండస్ట్రీలు పొల్యూట్ చేస్తున్నాయి, ఏ సీవేజ్ వాటర్లు పోతున్నాయి లోపలికి, ఇవన్నీ అర్థం చేసుకొని పనిచేయాలి. కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాం. ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ యువతగా డిక్లేర్ చేస్తున్నాం, మేము రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ అని చెప్పే ఈ ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తున్నాం. రిజువినేషన్ చేయమంటున్నాం. మళ్ళీ మూసీ నదికి జీవనం తీసుకురమ్మని అంటున్నాం. దీని గురించే జమ్మూలో క్లైమేట్ ఫ్రెండ్ జమ్మూ అని ఒక సంఘం పెట్టి మా సంఘం స్టార్ట్ జమ్మూలో అయింది. మేము పర్యావరణం గురించి పనిచేస్తూ ఉంటాము. ఇదే ప్రాజెక్టు తవి నది అని జమ్మూలు ఉంటుంది. ఈ ప్రాజెక్టు అక్కడ కూడా ఇట్లనే చేస్తున్నారు, వాళ్ళు రివర్ ఫ్రంట్ అని ప్రాజెక్ట్ చేస్తున్నారు. సో దానికి విరుద్ధంగా కొద్ది రోజుల నుంచి చాలా 2-3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు అన్మోల్ ఓహిరి అని. ఆయన ఇంకా ఇంపార్టెంట్ ఇన్పుట్స్ అసలు రివర్ ఫ్రంట్ అంటే ఏంది అని చెప్పగలుగుతారు. ఓకే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే కదా, కొబ్బరి నీళ్ళలాగా చేయడమే, పబ్లిక్ తాగవచ్చు ఈ వాటర్ అని చెప్పేసి అంటున్నారు కదా, దాని గురించే కదా ఇప్పుడు మూసి పక్షాన చేస్తున్నాము అని చెప్తున్నారు. లేదు, కొబ్బరి నీళ్ళ లెక్క మార్చాలని అంటే, కొబ్బరి నీళ్ళ లెక్క నువ్వు మూసీ నదిని మార్చాలని అనుకుంటే అసలు ఎక్కడెక్కడ పొల్యూషన్ అవుతుందో ముందు ఆ పాయింట్స్ని ఆపడానికి ప్రయత్నించాలి. కానీ సడన్గా ప్రజలందరి ముందు ఏదో హీరో లెక్క చూపించుకోవడానికి హైడ్రాని యూటిలైజ్ చేసి ఇల్లులను కూల్చివేయడం కాదు. ఇది ఒక్కటే కాకుండా అసలు పొల్యూషన్ ఏడుకెళ్ళి అవుతుందో వాటిని ఆపడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మేము చూసినాము, వీళ్ళు అంటున్నారు హైదరాబాద్లో ఇల్లులు కూల్చినామని అంటున్నారు. మేము మొత్తం ఆడ నుంచి ఎక్కడ అనంతగిరి కొండ నుంచి వాడపల్లి వరకు పోయినాము, ఎక్కడ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఆపలేదు కదా. పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా.
పొల్యూషన్ ఉండదు కదా అనంతగిరి కొండలో. ఇక్కడ ఎక్కడైతే మూసి పుట్టిందో అక్కడ లేదు కదా. మేము అంటుంది అదే, అనంతగిరి కొండల్లో ప్రజలు తాగగలుగుతున్నారు నీళ్ళని. హైదరాబాద్కి ఎంటర్ కాగానే గండిపేట నుంచి కొంచెం పక్కకు రాగానే నార్సింగిలో నీళ్లు మొత్తం మురికి నీళ్ళు అయిపోయినాయి. చెత్త కనిపిస్తుంది మీకు, ట్యాబ్లెట్లు కనిపిస్తున్నాయి మీకు మన మూసీ నది నీళ్ళల్లో. మరి అది జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందట జరుగుతున్నప్పుడు నువ్వు ఒక జేసీబీని పెడుతున్నావు, నువ్వు ఒక జేసీబీని పెట్టి ఇల్లుని కూల్చేస్తున్నావు. ఇక్కడ మన చాదర్ ఘాట్లు ఇంకా వేరే వేరే చోట్లలో జేసీబీ పెట్టి ఇళ్ళని కూల్చేస్తున్నావు. నువ్వు కార్మికులను పెట్టి కనీసం ప్లాస్టిక్ ఎందుకు తీయలే ఇప్పటి వరకు? ఇదే మా ప్రశ్న, చాలా క్లియర్ ఉంది. నువ్వు మూసీ నదిని కాపాడాలని అనుకుంటే ఒడ్డున ఉన్న ప్రజల ఇల్లులను కూల్చేస్తున్నావు, కానీ అసలైన రక్షణ చేస్తలేవు. అసలైన అదంతే మాటలు చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఏం జరగట్లేదు. పాదయాత్ర కూడా ప్రారంభించాడు కదా మొన్న సీఎం రేవంత్ రెడ్డి. భువనగిరి నుంచి సంఘం, పులిగొండ నుంచి సంఘం నుంచి, అంటే ఇక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఈ మూసీ నది వల్ల. దీన్ని పక్షాన చేసి ఇక్కడ మీరు అన్నట్లు పవిత్రమైన మంచి పంటలు పండిస్తాం అని చెప్పేసి అంటున్నారు కదా. దాన్ని తీసుకుని రైతులను తీసుకుని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో భారీ ఎత్తున మీటింగ్ పెడతాను చెప్పి దాన్ని ఎట్లా చూడవచ్చు? అదంతా పొలిటికల్ కోణము. రివర్ ఫ్రంట్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. రివర్ ఫ్రంట్ అంటే ఏంది? ఆయన ఒక బేస్ క్రియేట్ చేస్తాడు, నది ఒడ్డు మీద ఒక బేస్ క్రియేట్ చేసేసి దాన్ని అందంగా చూపించడానికి ప్రయత్నిస్తాడు. అది అసలు ఒక ఫెయిల్యూర్ మోడల్. ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయింది సబర్మతి నది. సబర్మతి రివర్ ఫ్రంట్ అనేది అతిపెద్ద రివర్ ఫ్రంట్ మొత్తం దేశంలో. నరేంద్ర మోడీ ఉన్నప్పుడు చేసిండు. హైకోర్టే అన్నది, గుజరాత్ హైకోర్టే ఏమని తీర్పిచ్చిందంటే, అరే అసలు ఇది ఏదైతే సబర్మతి రివర్ ఫ్రంట్ ఉందో ఇది తప్పు రాబాయ్ అని హైకోర్టే చెప్పింది, అక్కడున్న గుజరాత్ హైకోర్టు. మరి కోర్టులు, మన దేశ కోర్టులే రివర్ ఫ్రంట్ని అరే ఇవి ఏంటి అసలు ఇవి నేచర్ ఫ్రెండ్లీ కాదు రాబాయ్, ఇది పీపుల్ ఫ్రెండ్లీ కాదు రాబాయ్, దీంట్లో పైసలన్నీ చాలా ఖర్చు అవుతున్నాయని చెప్తున్నప్పుడు మరి దాన్ని తీసుకొచ్చి మేము మూసీ నదిని కాపాడతాం అనేది కరెక్ట్ కాదు.